ఓం పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. యోగము యొక్క విశిష్టతను గూర్చి గురుదేవుల వారు రచించినటువంటి యోగ మార్గ ఉపదేశవాణి శ్లోకము. యోగః నిత్యక్రియంతి చ సర్వరోగ నివారిణి జ్ఞానం లబ్ధ సుఖశాంతి మనోభీష్ట ప్రదాయిని. యోగ మార్గమును ఎవరైతే నిత్యము అభ్యసిస్తూ ఉంటారో వారికి సర్వరోగములు నివారణము అవుతాయి, జ్ఞానము లభిస్తుంది, సుఖశాంతులు కలుగుతాయి. ఒకటేమిటి? సర్వ మనోభీష్టములు నెరవేరుతాయి. పరివృత్త త్రికోణాసనము. పరివృత్తము అనగా తిరగబడిన. త్రి అంటే 3, కోణః అంటే మూల, ఆసనము అంటే భంగిమ. ఈ ఆసనములో శరీరము తిరగబడిన త్రిభుజాకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని పరివృత్త త్రికోణాసన అని అంటారు. ఇందులో 5 దశలు ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం క్రమపద్ధతిలో ఎలా చేయాలో నేర్చుకుందాము. 1వ దశలో గాలిని పీల్చుకుంటూ 2 కాళ్ళ మధ్య 1 కాలు పరిమాణ దూరమును ఉంచి కుడి కాలను పక్కకు విస్తరించి ఉంచాలి. 2 చేతులు నేలకు పాదములకు సమాంతరముగా ఉండునట్లుగా చేయాలి. 2వ దశలో గాలిని వదులుతూ ఎడమ పాదమును కుడి పాదమును తిప్పుతూ మొండె స్థానమును కుడివైపుకు తిప్పి మొండె స్థానాన్ని ముందుకు వంచుతూ ఎడమ చేతిని కుడి పాదము దగ్గరగా ఉంచి కుడి చేతిని పైకి ఆకాశం వైపుకి ఎత్తి ఉంచాలి. కుడి చేతి వేళ్లను చూస్తూ ఉండాలి. 5 ఆసన స్థితి, 5 పర్యాయములు గాలిని తీసుకోవడము వదలడము చేయాలి. మూడవ దశలో గాలిని పీల్చుకుంటూ పైకి నిలబడి ఉన్న స్థితికి రావాలి. మొండె స్థానమును పైకి తీసుకొని నిలబడి ఉన్న స్థితికి రావాలి. 4వ దశలో గాలిని వదులుతూ ఎడమ పాదమును తిప్పుతూ మొండె స్థానమును ఎడమ వైపుకు తిప్పి ఎడమ పాదము దగ్గర కుడి అరచేతిని ఉంచి ఎడమ చేతిని పైకి ఆకాశం వైపుకు ఉంచాలి. ఎడమ చేతి వేళ్లను చూస్తూ ఉండాలి. ఆసన స్థితి 5 పర్యాయములు శ్వాసను తీసుకోవడం వదలడం చేయాలి. 5వ దశలో గాలిని పీల్చుకుంటూ పైకి నిలబడి ఉన్న స్థితికి రావాలి. పైకి వచ్చి 5వ దశలో గాలిని పీల్చుకుంటూ మొండె స్థానమును పైకి తీసుకొని నిలబడి ఉన్న మొదటి దశకు రావాలి. కుడి కాలును ఎడమ కాలి పాదము దగ్గరగా ఉంచాలి. 2 చేతులను కిందికి ఉంచాలి. స్టాండింగ్ ఇన్ సమస్థితి. శరీరం యొక్క బరువును 2 పాదములపైన సమానంగా ఉండునట్లుగా సమతుల్యత చేసి ఉంచాలి. దీనినే సమస్థితి అంటారు. ఈ పరివృత్త త్రికోణాసనం వలన మనకు కలిగే ప్రయోజనములు: కాళ్ళను పటిష్టంగా ఉంచుతుంది, నడుము వెన్నెముక బాగా సాగదీయబడుతుంది, నడుము వద్ద ఉన్నటువంటి కొవ్వు పదార్థమును తొలగిస్తుంది, ఉదర అవయవములను ఉత్తేజము చేస్తుంది, దీనివలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఛాతి భాగమును బాగా విస్తరింపచేస్తుంది, శ్వాసవృద్ధి కలుగుతుంది, శరీరము తేలికగా ఉంటుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది, స్థిరత్వము కలుగుతుంది, ఒడిదుడుకులు ఆందోళనను తొలగిస్తుంది.